చంద్రబాబు నాయుడు ఉచితాలకు వ్యతిరేకి, సంక్షేమాలకు వ్యతిరేకి, కానీ ఇచ్చినట్టు భ్రమ కల్పించడంలో ముందుంటారు. కాకపోతే వీళ్ళు ఏం కోరుకుంటారు, ఈ ఎగువ మధ్య తరగతి ధనవంతులు అట్లాగే ఉండాలని కోరుకుంటారు. మధ్య తరగతి కూడా ఇదివరకు అదే కోరుకునేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకి బెనిఫిట్స్ రావు వీళ్ళెవరికి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి వచ్చాక లేబర్ కి ఇంత భారీ ఎత్తున సంక్షేమాలు అందుతున్నాయి. అవి చచ్చినట్టు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించిన, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు. అంతకుముందే అంతండి. రేషన్ కార్డు నేను చెప్తున్నాను కదా, నా 6th క్లాస్ 7th క్లాస్ నుండి ఆ తోకచొక్క స్టాంపులెట్కి తిరుగుతూనే ఉండేవాడిని. ఏడాదికి 5 సార్లు 6 సార్లు తీసుకెళ్లే ఎవడో ఏ కమ్యూనిస్ట్లో చెప్తారు రేషన్ కార్డులు ఇస్తున్నారంట అని. ఇంటికి రాగానే అమ్మ ఎవరా ఇస్తున్నారంటే రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకుంటున్నారంటారా అంటది. ఏం చేయాలా? ఓ 10 రూపాయలు ఇస్తే అక్కడికి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర బయట స్టాంప్ రేకర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక అప్లికేషన్ వాళ్ళు చెప్తారు, ఎవడయ్యా ఇచ్చేది, ఎవడో చెప్పాడు మీరు వచ్చాడు సరే తీసుకోపో అంటారు. అది తీసుకుని తోక చొక్క స్టాంప్ వేసి నేలకితో అతికిచ్చి అక్కడ దాని మీద రాసి డీటెయిల్ అక్కడ బాక్స్ వేస్తారు. ఎక్కడంటే ఎవడు తీసుకుంటున్నాడయ్యా, సరే ఆ బాక్సులో వేసిపో అంటారు. ఆ బాక్సులో ఎన్నిసార్లు వేసాను నాకే తెలియదు. గుడివాళ్ళు వేసా, గుంటూరులో వేసా, పెదవాళ్ళు వేసా, అన్ని చోట్ల వేస్తానే ఉన్నా. రేషన్ కార్డు ఎప్పుడు వచ్చింది? నేను ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత చెప్పాను కదా, రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిందే రేషన్ కార్డు.